పాత్రికేయులందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులారా, ప్రతి కార్యక్రమం కూడా నాతవరం మండలంలో నాతవరం గ్రామంలో మా అమ్మ వాసవి సేవా సంఘం తరపున అక్కయ్యమ్మ గారు, అదేవిధంగా మా బుల్లుదొర గారు ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా వందలాది మంది పేదలకు చీరలు పంచడం కానివ్వండి, దుప్పట్లు పంచడం కానివ్వండి, పిల్లలకైతే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ అందులో మాలాంటి నాయకులను కూడా భాగస్వాములు చేస్తున్నందుకు మా బుల్లుదొర గారికి, అక్కయ్యమ్మ గారికి నా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సేవ చేయాలని, మమ్మల్ని కూడా అందులో భాగస్తులు చేయాలని కోరుకుంటున్నాను. అఖిలగాండ్ల తెలుగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, తేలి సాహు మహాసభ ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. మాకు అన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం. మరి ఆయన పోటీ చేసి గెలిచిన కుప్పంలో అత్యధిక శాతంలో ఉన్న మా గాండ్ల తెలుగుల దేవతెలుగుల కార్పొరేషన్ ఏర్పాటుకు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు. దయచేసి మీరు సభాముఖంగా పాత్రికేయులతో నేను ఒకటే మనవి చేస్తున్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు తొందరగా మా గాండ్ల తెలుగుల దేవతెలుగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు రిలీజ్ చేస్తే ఆ చైర్మన్, డైరెక్టర్ల ద్వారా మా వెనకబడినటువంటి గాండ్ల తెలుగు దేవతెలుగుల వారు సామాజికంగా, ఆర్థికంగా ఇంకాస్త ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ తద్వారా మరిన్ని లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అమ్మ వాసవి సేవా సంఘం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ గత 5 సంవత్సరాలుగా అవుతుంది. అలాగే అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం కూడా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా 29 పంచాయతీలు పెట్టాం ఆల్రెడీ. ఇప్పటికి పెరిగాయి మళ్ళీ 2 పంచాయతీలు. అలాగే మండల హెడ్ క్వార్టర్లో కూడా 46 సార్లు పెట్టాం. పోలీస్ శాఖ కూడా 2 సార్లు పెట్టాం. అలాగే హై స్కూలు విద్యార్థులకి నెట్, వాలీబాల్ కూడా కొనిచ్చాం. అలాగే స్కూల్ పిల్లలకి ఎంఈఓకి కానీ, హెచ్ఎంకి కానీ అందరికీ కూడా చెప్పాం. మొన్న పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు మీరు ఏమిస్తారని అడిగితే, మీ పిల్లలకి ఏం కావాలో చెప్పండి, 440 మంది పిల్లలకి నేను ఇస్తాను నా సంస్థ తరపుని అని చెప్పాం. అలాగే గతంలో కార్యక్రమం కూడా మాకు అమ్మ వాసవి సేవా సంఘం తరపున వనభోజనాలు కూడా ఏర్పాటు చేసాం. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా ప్రతి దానికి మాకు ఏమి చేసినా రుణం తీరదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మమ్మల్ని హైలైట్ చేసి మా సంస్థని తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రానికి కానీ, జిల్లాకి కానీ ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి కూడా లెటర్స్ ఇచ్చాం. అలాగే ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్కి, జిల్లా కలెక్టర్ కూడా మాకు ఇలాగ బిల్డింగ్ కావాలని చెప్పేసి అంటే మాకు ప్లేస్ ఇచ్చి ఇక్కడ టీడీపీ నాయకులు వాళ్ళు కల్పించారు. జగనన్న కాలనీలో మాకు ఇచ్చారు. ఇంకా స్లాబ్ ఒకటి వేయాలా, ఫౌండేషన్ కట్టాం. అలాగే ఈ ఫౌండేషన్ అమ్మవాసవి సేవా సంఘం ఫౌండేషన్ మొదలెట్టిన తర్వాత మాకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు తప్ప మాకు ఎవరో కూడా దాతలు ఇంకా మాకేం లేదు. అలాగే పెబ్బులు రవికుమార్ గారు గతంలో 10,000 ఇచ్చారు, ఈరోజు 10,000 ఇచ్చారు దుప్పట్లకి. అదిని ఆయన చేతుల మీదుగా ఇచ్చాం. అలాగే విద్యార్థులకి పెన్నులు, పుస్తకాలు కూడా మన ఎస్ఐ గారు చేతుల మీదుగా ఇచ్చాం. అలాగే అన్నదానం 1000 మందికి అని చెప్పి ఏర్పాటు చేసాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప లైన్లో లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంటే, ఈరోజు మరి మా ఎటెన్సీ అక్కయ్య గారు అధ్యక్షురాలు మాట్లాడడానికి ఆడు హెల్త్ బాగోలేదు. ఆ కారణంగా మాకు ఈ బిల్డింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ నెలలో అనుకుంటున్నాం. అలాగే గతంలో మాకు సంబంధించినందుకు మేము ఏమైనా ఇదైనా మా పిల్లలు కానీ మేము కానీ ఈ సంస్థను ఎప్పుడు కూడా వదలమని ఈ కార్యక్రమం ఎంఆర్ఆర్ కూడా మేము ఇది అందజేసాం. ప్రతి ఒక్కరికి కూడా లెటర్స్ ఇచ్చాం. మా సంస్థ తరపున ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తామని అన్నారు. ఇంకా ముందుకు రాలేదు దాతలు ఎవరు కూడా. అందు గురించి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.